మా ఇంట్లో ఎవరికి లేవు. అంతకంటే ముందు ఏ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు తాను సభలో అవమానానికి గురయ్యారని, సభకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదని, తిరిగి గెలిచి సభలోకి అడుగు పెడతానని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆ రోజు ఇప్పుడు పార్టీ కార్యకర్తలు కేడర్ మళ్ళీ ఒకసారి ఆ రోజు సంఘటనని రీకలెక్ట్ చేసుకుంటారు. దాదాపుగా అద్భుతమైనటువంటి విజయం దిశగా తెలుగుదేశం పార్టీ కూటమి అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు ఈ శాసనసభ వేదికగా ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇది గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిన్న మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిన్న మనసుతో సభలో చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసినటువంటి ఛాలెంజ్ ఇది చట్టసభ కాదు, కౌరవ సభ. ఇలాంటి సభలో నేను ఉండదలుచుకోలేదు. ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ తిరిగి అధికారంతోనే వస్తానని చెప్పి ఆ రోజే ప్రకటించి సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదాలో చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ తిరిగి బంపర్ మెజారిటీతో విజయం సాధించి రేపటి రోజున 9వ తేదీన ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో ఇదే తరహాలో తమిళనాడులో ఇదే తరహాలో జయలలిత కూడా ఆ రోజు సభలో అవమానానికి గురై సభలో ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయినటువంటి జయలలిత సంఘటనని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా రీకలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ రోజు జయలలిత కూడా ఇదే రకంగా సభ నుంచి వెళ్ళిపోతూ ఛాలెంజ్ చేసి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో సభలోకి జయలలిత అడుగుపెట్టినట్టుగానే ఈరోజు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బంపర్ మెజారిటీతో విజయం సాధించి మళ్ళీ తిరిగి ఏ శాసనసభ వేదికగా తాను అవమానానికి గురయ్యారని చెప్పాడో ఆ శాసనసభలోనే ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించిన ముహూర్తాన్ని కూడా ఇప్పటికే తెలుగుదేశం కూటమి డిసైడ్ చేసుకుంది. 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. మురళి, ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ కేస్ స్టడీస్. ఎందుకంటే ఫెయిల్యూర్స్ చాలా సందర్భాల్లో వస్తాయి, కానీ కొన్ని ఫెయిల్యూర్స్ చాలా పెద్ద మార్పుకి దారి తీస్తాయి. అలాంటి కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన, అంటే చరిత్రలో నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్లో ఇది కూడా ఒకటి. జయలలితని ఆ రోజు చీరలాగి అవమానించినటువంటి పరిస్థితి చూసాం. ఒక మహిళా నుండి ఆ రోజు సభలో నిండు సభలో కరుణానిధి టీం ఏ రకంగా అవమానించిందో చూసాం. అదే జయలలిత ఛాలెంజ్ చేసి సభ నుంచి బయటకు వెళ్ళి ప్రజా మ్యాండేట్తో తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి ఇది చట్టసభ కాదు, కౌరవ సభ, ఈ సభలో నేను ఉండను అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా వస్తున్నాడు. ఆ తర్వాత కూడా చంద్రబాబు ఎన్ని అవమానాలు ఫేస్ చేశారు. ఆయన ఇంకా మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చే పరిస్థితి లేదు అని విమర్శలు